శుక్రవారం నాడు బోధన్ పట్టణంలోని కొత్త బస్టాండ్కు ఎదురుగా గల బోధన్ తాలూకా రైస్ మిల్ అసోసియేషన్ భవన్లో వామపక్ష పార్టీల అనుబంధ కార్మిక ప్రజా సంఘాల నాయకులతో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో అట్టి సంఘాల నాయకులు బి మల్లేష్, జయశంకర్ గౌడ్, పి వరదయ్యలు మాట్లాడుతూ ఆగస్టు 10వ తేదీన క్విట్ ఇండియా స్ఫూర్తితో దేశవ్యాప్తంగా తలపెట్టిన జైల్ భరో రాస్తారోకో కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుందని, దాంట్లో భాగంగా ఆ రోజు బోధన్ పట్టణంలో అధిక సంఖ్యలో కార్మికులు, ప్రజలు, రైతాంగం పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమెరికా దేశంతో చేసుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని, దేశంలోని కార్మిక వర్గానికి నష్టం చేసేటటువంటి 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, కార్మికులకు జీవించడానికి సరిపడా వేతనాలు ఇవ్వాలని, స్కీమ్ వర్కర్లకు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజేషన్ చేయాలని, భవన నిర్మాణ, హమాలి, ట్రాన్స్పోర్ట్ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని, రైతాంగం పండించిన పంటలకు 50% కలిపి మద్దతు ధర ఇవ్వాలని, ఉపాధి హామీ కూలీలకు 200 రోజులు పని దినాలు కల్పించి రోజుకు 700 రూపాయలు కూలీ ఇవ్వాలని, విత్తన బిల్లు, ఆహార భద్రతా బిల్లు, సవరణ బిల్లులను ఉపసంహరించుకోవాలని, రాజీనామాలు చేసిన ఈపీఎఫ్ కార్మికులకు ఇచ్చే పెన్షన్ నెలకు 10,000 రూపాయలు చెల్లించాలంటూ తదితర డిమాండ్ల సాధనకై 10వ తేదీన జరిగే చలో జైలు భరో కార్యక్రమంలో అధిక సంఖ్యలో కార్మికులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు సిహెచ్ రమేష్, టీయూసీఐ నాయకులు చాందు, దయాల్ సింగ్, ఎంసీపీఐయు నాయకులు మోసిన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆగస్టు 10న దేశవ్యాప్తంగా జైల్ భరో కార్యక్రమాన్ని రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటి లాంటి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా దేశంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు కనీస వేతనాలు లేవు, ఉద్యోగ భద్రత లేదు, పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యాలు అమలు చేయడం లేదు. అదేవిధంగా రైతాంగం 6 నెలలుగా పంట పండించిన దానికి గిట్టుబాటు ధరలు లేవు. కార్మికులకు పని లేకుండా పోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యల్ని కేంద్ర ప్రభుత్వం పరిష్కరించి ఉపాధి కల్పించాలని, కనీస వేతనం 30,000 రూపాయలు ఇవ్వాలని, పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఇటువంటి అనేక సమస్యల పరిష్కారం కోసం ఈ నెల ఆగస్టు 10న దేశవ్యాప్తంగా జైల్ భరో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఆగస్టు 15వ తేదీన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, ఎస్కేఎం సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జైల్ భరో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. దేశవ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి పిలుపు ఉంది. ఆ పిలుపులో భాగంగా బోధన్ సెంటర్లో కూడా ఈ ఆగస్టు 15వ తేదీన జైల్ భరో కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఏదైతే అమెరికా తోటి భారతదేశం చేసుకుంటున్నటువంటి వ్యవసాయ వాణిజ్య ఒప్పందం ఉన్నదో, ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా ఈ జైల్ భరో కార్యక్రమం పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ ఒప్పందం మూలంగా భారతదేశ రైతాంగం తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉన్నది. అమెరికా లాంటి సామ్రాజ్యవాద దేశాల నుంచి పెద్ద ఎత్తున వ్యవసాయ ఉత్పత్తులు భారతదేశంలో దిగుమతి అయితే ఇక్కడ పండించినటువంటి రైతులకు పంటల గిట్టుబాటు ధర ఉండదు, ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ విధానాన్ని వెంటనే రద్దు చేసుకోవాలని చెప్పేసి ఈ దేశ రైతాంగాన్ని అమెరికా బహుళజాతి కంపెనీలకు తాకట్టు పెట్టేటటువంటి మోడీ రైతాంగ వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఈ జైల్ భరో కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో రైతులు, కార్మికులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి రైతు సంఘాలుగా, కార్మిక సంఘాలుగా మేము పిలుపునిస్తాము. నమస్కారం. ఈ నెల 10వ తేదీ నాడు దేశవ్యాప్తంగా జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వామపక్ష కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, అదేవిధంగా అన్ని సంఘాల ఆధ్వర్యంలో, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జైల్ భరో కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు దేశవ్యాప్తంగా
పాలక పార్టీలు అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు మన దేశ ప్రజలతోని ఎన్నికైనటువంటి నాయకులు దేశ ప్రజల కోసం కాకుండా బడా కార్పొరేట్ సంస్థలకు అనుకూలమైనటువంటి విధానాలని అనుసరిస్తున్నారు. దేశంలో ఉన్నటువంటి కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలని, విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు, నిరుద్యోగుల సమస్యల్ని, ముఖ్యంగా ఈరోజు దేశంలో నిరుద్యోగ సమస్య అనేది తాండవిస్తున్నది. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఉద్యోగాలు లేవు. ఉన్నటువంటి ఉద్యోగులకు వాళ్ళకు పర్మనెంట్ ఉద్యోగాలు కల్పించి ఉద్యోగ భద్రత కల్పిస్తలేరు. 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మిక వ్యతిరేక చట్టాలని అమలు చేస్తూ కార్మికులకు ఉపాధి భద్రత లేనటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది. మరి వీటన్నిటికీ వ్యతిరేకంగా బీడీ కార్మికులు కానీ, మున్సిపల్ కార్మికులు కానీ, అన్ని రంగాల కార్మికులు, ఆశా వర్కర్లు, అట్లాగే స్కీమ్ వర్కర్లు, ముఖ్యంగా అన్ని వర్కర్ల సమస్యలని ఈరోజు పాలక పార్టీలు పరిష్కరించే విషయంలో ఫెయిల్ అయిండు. అందుకోసమే అన్ని రంగాల కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 10వ తేదీ నాడు జరిగేటటువంటి జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం.